ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి మనం న్యాచురల్గా మన శరీరం కాపాడుకునేది. అది ఏంటంటే ఇప్పుడు స్కిన్ ఉంది, చర్మం ఏమో అన్ని జర్మ్స్ రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. అదే రకంగా మనకి ఏంటి జీర్ణకోశంలో ఉన్న ఎపిథీలియం టిష్యూ అంటాం. ఆ లైనింగ్ ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగాను గట్టిగా ఉండాలి. అది గట్టిగా ఉంటే మన బ్యాక్టీరియా ఏదైనా లోపలికి వెళ్ళినా కూడా అవి బాడీలోకి వచ్చి దాన్ని ఏమో ఏమి రకమైన వ్యాధులు రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం గాలి పీల్చడానికి ఇప్పుడు ముక్కు దగ్గర ఏమో సన్న ఫిల్టర్లా ఉంటుంది. ఆ గాలిలో ఉన్న మైక్రో ఆర్గానిమ్స్ డస్ట్ అంతా ఫిల్టర్ చేసేసి లోపల పంపిస్తాయి. ఇవన్నీ న్యాచురల్గా మనకి పుట్టుకతో వచ్చిన ఆటోమేటిక్గా ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ అంటాం దాన్ని. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనం పెరుగుతూ ఉన్నప్పుడు మన శరీరంలో ఆ శక్తిని వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువ పెంచుకోవాలి. అది పెంచుకోకపోతే మనకి ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు ఆదుకోలేము. ఎన్ని రకాల మందులు తీసుకున్నా ఒక్కోసారి అవి ఏమో తట్టుకోలేవు కూడా మనుషులు. ఇది ఎలా చేయాలి అంటే దానికి ఏంటంటే మనకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ముఖ్యమైన పద్ధతి ఆహారం. ఈ ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్నది ముఖ్యమైనది. ఆహారం ద్వారా మనకి కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు వస్తాయి. ఆ విటమిన్లో ఎక్కువగా వైటమిన్ ఏ, B6, B12, వైటమిన్ సి, డి, ఈ 7 రకాలు. ఇంకొకటి ఏంటంటే ఫోలేట్. ఈ 8 రకాల విటమిన్లు ఆహార పదార్థాల్లో వస్తాయి. అవి చాలా ఇంపార్టెంట్. అది మనకు వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఆహార పదార్థాల్లో ఈ వైటమిన్ ఏ, డి ఇవన్నీను ఏంటంటే ఆకుకూరలు, అందులో కెరోటిన్ రూపంలో ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ ఇలా వైలెట్ రంగు డార్క్ గ్రేప్స్ వీటిలన్నిటిలో కెరోటిన్ రూపంలో ఉంటుంది. అది కన్వర్ట్ అయ్యి వైటమిన్ ఏ కింద అవుతాయి. తర్వాత వైటమిన్ సి అంటే అన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్, అంటే మనకి పుల్లగా ఉన్న పండ్లు, నిమ్మకాయ, తర్వాత ఏమో నారింజ, కమలా పండు, బత్తాయి ఇలాంటివన్నీను సిట్రస్ ఫ్రూట్స్. ఇవన్నీ వీటి ద్వారా కూడా మనకు వైటమిన్ సి చాలా ఎక్కువగా వస్తుంది. వైటమిన్ సి ఉండడం వలన మనకి చాలా ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది అనమాట. వారానికి 2 సార్లు కోడిగుడ్డు కానీ, చేప కానీ, చికెన్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటే వాళ్ళకు కూడా జంతు సంబంధమైన ఆహార పదార్థాల నుంచి అన్ని వైటమిన్లు వస్తాయి. వైటమిన్ ఈ, తర్వాత డి ఇలాంటివన్నీ కూడా అందులోంచి వస్తూ ఉంటాయి అన్నమాట. కంపల్సరీ మనిషి వాకింగ్ చేయాలి, లేకపోతే ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ. తిన్న ఆహారం మనం ఎలా తిన్నామే కాదు, ఆ తిన్న ఆహారం మనకు శోషణ చెందాలి. అది బాగా శోషణ చెందాలంటే మిగతా పద్ధతులు కూడా అవలంబిస్తేనే మనకి వస్తుంది. ఒక్కసారి ఇలా శోషణ చెందింది, యూటిలైజ్ అయింది అని అంటే ఆటోమేటిక్గా మన వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచుద్ది. చక్కగా మనకి ఏ రకమైన జబ్బు వచ్చినా మనం ఆదుకొని పైకి రానివ్వకుండా దెబ్బలాడి ఉండగలగాలి.